అండి, వెల్కమ్ బ్యాక్ టు ధనలక్ష్మి నేచర్ తెలుగు బ్లాగ్స్. ఈ రోజైతే ఎక్కడికి వెళ్తున్నాను ఏంటి అనేది ఈ బ్లాగ్లో మీతో షేర్ చేస్తాను. సో స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా బ్లాగ్ చివరి వరకు పూర్తిగా చూడండి. ఇప్పుడైతే జాతరకి వెళ్తున్నాం, రెండో రోజు అన్నమాట. సో మొత్తం చూపించేస్తాను, వచ్చేసాయండి. మిస్ అవ్వకుండా స్కిప్ చేయకుండా వీడియోని చివరి వరకు పూర్తిగా చూడండి. ఇప్పుడైతే సీతారాం అయితే వచ్చేసాం. సీతారాం అంతా కూడా ఇలా లైటింగ్తో చక్కగా కలకల్లా ఆడిపోతుందన్నమాట. సో మేము ఇక్కడైతే ఇంకా అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము. చెప్పాను కదండి జాతరకి పిలిచారు అని చెప్పేసి, ఇంకా వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం అనమాట. సో మేమైతే ఇంక ఇప్పుడు భోజనానికి వెళ్తున్నాం వాళ్ళ ఇంటికి. ఇంక ఇవాళ రేపు కూడా మాకు భోజనాలు అక్కడే అనమాట, శనివారం ఆదివారం అనమాట. సో ఇక్కడ ఏంటంటే బలిచేట తిరుగుతుంది, ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. బలిచేట మీలో ఎంతమందికి తెలుసు? నాకైతే ఇదే ఫస్ట్ టైం అండి. నేను ఇంతకుముందు చూశాను కానీ మరి ఇంతలా చూడలేదన్నమాట. సో ఇప్పుడైతే చూస్తున్నాను. మేము కరెక్ట్గా ఇంటికి స్టార్ట్ అయిపోయాము. వీధి చివరికి వచ్చేసరికల్లా ఇక్కడ కనిపించింది అన్నమాట, ఇలాగా తీసుకువెళ్తూ ఉన్నారు. సో నాకైతే భలే అనిపించింది కానీ కొంచెం భయం అనిపించింది అలా ఆగినప్పుడు. అలా ఆగిపోతుందంట అప్పుడప్పుడును. అలా ఆగినప్పుడు ఒకేసారిగా కొడతారు కదా, అప్పుడు నాకు నిజంగా భయం అనిపించింది. కానీ చూశాను ఎంత జనం ఉన్నారో చూసారా? ఇదైతే గణేశ్వర గారు హాస్పిటల్ దగ్గర ఉన్న వీధి దగ్గర ఉన్నారండి ఈ జనం అందరూ కూడా. సో ఇక్కడ ఎంత జనం ఉన్నారంటే ఇంకా ఎదరికెళ్ళేసరికి ఇంకెంత జనం ఉంటారో ఒకసారి ఊహించుకోండి మీరే. మేమైతే ఇంకా చూసేసిన తర్వాత మళ్ళీ ఇంటికైతే వచ్చేస్తున్నాము. సో ఇంకా అక్కడ నేనైతే గుడి దగ్గరికి ఇప్పుడు వెళ్ళలేదండి. ఇంకా మా పండు మా బావ వెళ్ళారనమాట. అక్కడ వీడియో తీయమన్నాను కానీ ఆ వీడియో నాకు అవ్వట్లేదు ఇందులో పెట్టడానికి. నా మొబైల్ నుంచి తీయలేదు కదా, అందుకని చెప్పేసి అనుకుంటా. ఇంకా క్లియర్గా చూపిద్దాం అనుకున్నాను బలిచేట కట్టని, కానీ కుదరలేదు. ఏం చేస్తాను చెప్పండి, ఇంత మట్టికైనా చూపిస్తున్నాను కదా. సో ఇంకా వెళ్ళిపోయింది కదా ఎదరికైతే. ఇంకా అందరూ ఎక్కడో అక్కడికి వెళ్ళిపోతున్నారనమాట. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఇప్పుడు ఆ ఈదికి వెళ్దాము, అక్కడికి వస్తుంది కదా అని చెప్పేసి అనుకుంటున్నారు. ఈ ట్రాఫిక్ అంతా క్లియర్ అవ్వడానికి మ్యాక్సిమం ఒక అరగంట టైం పట్టింది. అంతా జనం అయితే ఉన్నారు. అప్పటి వరకు అక్కడ నించొని వెయిట్ చేసి తర్వాత మేము ఇంటికైతే వచ్చేసాము. ఇంకా నెక్స్ట్ డే సండే కూడా ఈరోజు బ్లాగ్లోనే మీకు చూపించేస్తున్నాను. సో ఫ్రెండ్స్ ఎవరైనా ఫస్ట్ టైం వచ్చినట్టయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. వీడియోకి లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి. అన్నట్టు మీ ఊర్లో జాతరలు ఇలానే చేస్తారా? మరి మీ ఊర్లో ఎలా చేస్తారో కామెంట్ చేసేసేయండి. ఇంకా యథావిధిగా మేమైతే ఇంటికి వచ్చేస్తున్నాం. సో ఎంత జనం ఉన్నారంటే అసలు మామూలుగా లేరన్నమాట, అంత జనము. ఏదైనా ఇలా జాతరలు అప్పుడు కలకల్లాడుతూ ఉంటాయి. నాకైతే భలే ఆనందం వేస్తుందండి నిజంగా. ఇప్పుడు మేము వెళ్ళిన అత్తయ్య మావయ్య వీళ్ళు ఎవరంటే కనుక మా మావయ్యకి ఫ్రెండ్ అండి ఆ మావయ్య గారు. సో మా మావయ్య లేకపోయినా కూడా మమ్మల్ని వదిలిపెట్టకుండా వస్తూనే ఉంటారండి. అప్పుడప్పుడు వారానికి ఒకసారైనా వచ్చి ఎలా ఉన్నారు ఏంటి అని అడిగి చూసి వెళ్తూ ఉంటారన్నమాట. చాలామంది మన ఫ్రెండే లేదు కదా ఇంకెందుకు వెళ్ళడం అని అనుకోలేదు. అయినా కూడా మా మావయ్య గారి ప్లేస్లో ఆ మావయ్య గారు ఉండి మమ్మల్ని చూసుకుంటున్నారు. మేమైతే వచ్చింది ఈ అత్తయ్య మావయ్య వాళ్ళ ఇంటికేనండి. చాలా బాగా చూసుకుంటారన్నమాట మమ్మల్ని అయితే. ఇంకా వాళ్ళని మీకు చూపిద్దాం అనుకున్నాను కానీ వాళ్ళు పైన భోజనం చేస్తున్నారు. నేనైతే భోజనం చేసి కిందకైతే వచ్చేసాను. ఇంకా కొద్దిసేపు ఉండి మేమైతే మళ్ళీ రిటర్న్ స్టార్ట్ అయిపోయామన్నమాట. సో ఇంకేంటంటే ఊరంతా ఇలా మంచిగా కలకల్లాడుతూ ఉంది. ప్రతి ఒక్కరి ఇంటి దగ్గర 2 స్టాండ్లు ఇలాగా బైక్స్, కార్స్ ఇవన్నీ భలే ఉందండి. భలే అనిపించింది నాకైతే. ఇంకా మీకు ఒక విషయం చెప్పిన, సీతనారంలో ఇది ఒక సైడ్కి జరిగిన జాతర అన్నమాట. ఇంకొక సైడ్ అయితే మే నెలలో ఉందండి. ఆ జాతర కూడా తొందరలోనే ఉంది. ఇప్పుడైతే ఇంక ఇంటికైతే వచ్చేసాను. ఇంటికి రాగానే ఇవి చూసారా, పాపం దాహం వేసిన ఇంకా అలా చూస్తూ ఉన్నాయన్నమాట. ఇంక నేను లోపలికి కూడా వెళ్ళలేదు. ముందుగా వీటికి నీళ్ళు అయితే పెట్టేసి గడ్డి వేసేసిన తర్వాత నేను లోపలికైతే వెళ్తున్నాను. మనుషులు అయితే దాహం వేస్తుంది వాటర్ ఏమైనా అడుగుతాయి కానీ ఇవేం అడుగుతాయి చెప్పండి. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ధనలక్ష్మి నేచర్ తెలుగు బ్లాగ్స్. ఈరోజు బ్లాగ్ ఏంటంటే కనుక రేపటి నుంచి అయితే 10th ఎగ్జామ్స్ స్టార్టింగ్ కదండి. సో పిల్లలందరూ కూడా మంచిగా చదువుకోండి, మంచిగా చదివింది మీరు ఎగ్జామ్స్లో మంచిగా రాయండి. సో కంగారు అస్సలు పడకండి. పేపర్ అనేది 1కి 2 సార్లు అయితే చూసుకోండి. మీరు కష్టపడిన కష్టం అంతా కూడా మీ ఎగ్జామ్ రిజల్ట్స్లో కనిపించాలి. మీ అమ్మా నాన్నలు చాలా కష్టపడి చదివించారు కదా, ఆ కష్టాన్ని మీరు గుర్తించండి. సో మీకు ఇది బేస్మెంట్తో సమానం అన్నమాట మీ లైఫ్కి ఇదైతే. సో ఎక్కడ టెన్షన్ పడకండి, ఇంకేమి మైండ్లో పెట్టుకోకండి. ఓన్లీ మీరు రేపొద్దున ఏ ఎగ్జామ్ అయితే ఉందో ఆ ఎగ్జామ్ గురించి ఆలోచించండి, చక్కగా రాయండి. సో మీ మీద మీ అమ్మ నాన్న చాలా ఆశ పెట్టుకుంటారు కదా, మా పిల్లలు ఇంత ర్యాంక్ తెచ్చుకోవాలని చెప్పేసి. సో మీరైతే ఆ కష్టాన్ని గుర్తించి మీరు ఎగ్జామ్స్ అయితే మంచిగా రాయండి. సో ఏంటంటే కనుక ఎగ్జామ్ రాసే ముందు మీరు 1కి 2 సార్లు ఆలోచించుకోండి. ఎగ్జామ్ రాసేసిన తర్వాత ఫీల్ అయినా ఏం ప్రయోజనం ఉండదు. సో అందుకే నేను మరీ చెప్తున్నాను పిల్లలందరికీ కూడా. ఇప్పుడైతే మా హనీ కోసం అయితే వీళ్ళు ఏం తీసుకొచ్చారంటే చూడండి,
చిన్నపిల్లలైనా కూడా ఎంత మంచిగా ఆలోచించారో. ఇంకా రేపు ఎగ్జామ్ అని చెప్పేసి పెన్నులు, పెన్సిళ్ళు, చాక్లెట్స్ తీసుకొచ్చారన్నమాట మా హనీ కోసం. అది ఎలర్జీ కూడా తీసుకొచ్చారన్నమాట. నేను మర్చిపోయానని చెప్పేసి చెప్తుంది. చాక్లెట్స్, పెన్నులు, ఎలర్జర్స్, పెన్సిళ్ళు తీసుకొచ్చారన్నమాట ఇద్దరు కూడా, అక్క చెల్లెలు ఇద్దరు. చిన్నపిల్లలైనా ఎంత మంచిగా ఆలోచించారో చూసారా. సో మీరు ఇప్పుడు ఏదైనా మిస్ అయ్యారు అంటే కనుక బాధపడతారు. సో అలాంటి బాధ మీరు పడకూడదు అంటే కనుక మీరు కష్టపడి చదివింది చక్కగా రాయండి. అస్సలు ఇంకేమీ ఆలోచించుకోకండి. మీరు ఏదైతే చదివారో మీ ఫోకస్ అంతా కూడా చదువు మీదే పెట్టండి. సరేనా? ఆల్ ది వెరీ బెస్ట్. హనీ అయితే తీర్థంలో ఏం కొనుక్కుందో చూపిస్తానని చెప్పాను కదా ఫ్రెండ్స్. ఇప్పుడైతే చూపిస్తున్నాను చూడండి. చిన్నపిల్లలు ఆడుకునే పెన్ అయితే కొనుక్కుంది. టిక్టిక్లు ఆడిచ్చు ఇప్పుడు రాసుకుంది. ఇలా పెట్టేస్తే పైకి కైలా కనపడుతుంది. అలా పెట్టాలి. టిక్టిక్లు ఆడిచ్చు. బాగా హనీ అయితే జాతరలో ఆ పెన్ కొనుక్కుందండి. సో నేను చెప్పాను కదా మీకు ఇంటికి వెళ్ళిన తర్వాత చూపిస్తాను అని చెప్పేసి, తను తీసుకున్నది అయితే ఆ పెన్నే. నేను ఇంకైతే హనీ ఆల్ ది బెస్ట్. ఎగ్జామ్ బాగా రాయి. ఎగ్జామ్ రాసే పిల్లలందరికీ ఆల్ ది వెరీ బెస్ట్. హనీ అయితే మొత్తానికి ఎగ్జామ్ రాయడానికి వెళ్ళింది. ఎగ్జామ్ రాసింది, బాగా రాసిందంట, వచ్చేసింది. ఇంకొచ్చిన తర్వాత ఈ వ్లాగ్ అక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. ఈ వ్లాగ్ ఏంటంటే కనుక రేపు వచ్చే వీడియో అండి. సో ఈ వ్లాగ్లో ఏంటంటే కనుక హనీ ఓన్గా అవకాడో జ్యూస్ అయితే చేసింది. చాలా బాగుంది టేస్ట్. నెక్స్ట్ వీడియో అయితే ఇదే వస్తుంది. మీకు మిస్ అవ్వకుండా, స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. హనీ జ్యూస్ ఎలా చేస్తుందో నేను నెక్స్ట్ వీడియోతోనే మీతో షేర్ చేసుకుంటాను. మరి నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేస్తారా? మరి నెక్స్ట్ వీడియోని కామెంట్ చేసేసండి. ఫస్ట్ టైం మన ఛానల్ కొత్తగా వచ్చిన వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. వీడియోకి చిన్న లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. బాయ్ బాయ్.